ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి మంత్రి స్వాగతం పలికారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ భేటీ ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరగనుంది? థ్యాంక్ యూ శ్రీదేవి. కొద్ది క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో పాటు సుమన్ బేరీతో పాటు ఆయన బృందం సభ్యులు కూడా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఆయన ఏదైతే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ బృందానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన ఘనంగా స్వాగతం పిలుచుకొని సీఎం చాంబర్ వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధి బృందం కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి కూడా వివిధ అంశాలపైన కూడా నీతి ఆయోగ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రూపొందించారో 2047 విజన్ డాక్యుమెంట్ పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ బృందానికి కూడా వివరిస్తున్నారు. అయితే ఏపీలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన నీతి ఆయోగ్ బృందానికి వైస్ చైర్మన్ తో పాటు ఇతర బృంద సభ్యులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి చేపడుతున్నారో పారిశ్రామికంగా అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు అంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన కూడా వాళ్ళు నీతి ఆయోగ్ బృందానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవివరంగా వివరిస్తున్నారు. అయితే రాష్ట్రాన్ని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో చర్చించి రాష్ట్రానికి ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు అంటే సంక్షేమ పథకాలతో పాటు వివిధ కేంద్ర సంస్థలు కూడా నెలకొల్పేలా, అలాగే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా నీతి ఆయోగ్ సహకరించాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా అంశాలను కూడా వాళ్ళు నీతి ఆయోగ్ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి వారధిగా నీతి ఆయోగ్ పనిచేస్తున్నందున నీతి ఆయోగ్ చేసే ప్రతిపాదనలు ఏమిటో అవి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ దృష్టికి కూడా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 విజన్ డాక్యుమెంట్ తో పాటు ఇతర అంశాలపై కూడా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ దృష్టికి, బేరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అన్ని అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు సహకారం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ బృందాన్ని వినతి చేసుకున్నారు. అయితే మరి నీతి ఆయోగ్ బృందం కూడా ఎలాంటి ముందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి కూడా ఒక హామీ అయితే ఇచ్చినట్టు కూడా సమాచారం శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.